జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశానని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. బాత్రూంలో జారిపడటం తప్ప జైల్లో ఇబ్బందులేమీ కలగలేదన్నారు. బెయిలబుల్ కేసుల్లో కక్షపూరితంగా జైల్లో పెట్టారన్న రాంబాబు అయినా తగ్గేది లేదన్నారు. విడుదల సందర్భంగా వైసీపీ నేతలు కార్యకర్తలు తరలివచ్చి అంబటికి సంఘీభావం తెలిపారు. ర్యాలీగా ఆయన వెంట సాగారు. సీఎంపై అసభ్య వ్యాఖ్యలు సహా పోలీసులపై జులుం ప్రదర్శించడం, సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా అక్రమాల కేసులో 18 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో అంబటి రాంబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వెళ్లేటప్పుడు సంతోషమే, వచ్చేటప్పుడు సంతోషమే. 18 రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతాననుకున్నారేమో. భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనవి చేస్తున్నాను. ఎక్కడో దొరికాను, లోపల పెట్టారు, చూద్దాం. టైం విల్ కమ్ అగైన్. జైలు జీవితాన్ని నేను అనుకోకండి, ఎంజాయ్ చేశాను. ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను. జైల్లో ఉన్నప్పుడు అధికారులు వాళ్ళ రూల్ ప్రకారం పోతారు, అక్కడ ఫుడ్డే పెడతారు. అది నాకు నచ్చినా నచ్చకపోయినా ఆ ఫుడ్డే తింటాను. కలకాలం తింటాను ఆ ఫుడ్. ఆ పెట్టిన ఫుడ్ నాకు నచ్చలేదు, ఎందుకంటే కొద్దిగా డబ్బులు ఉండలేం కదా, మంచి ఫుడ్ తింటాం. జైల్లో మంచి ఫుడ్ కావాలంటే వస్తుందా? కోర్టు వారు నాకు ఆర్డర్ ఇవ్వలేదు. ఓకే, జైలు అధికారులు వారి ప్రవర్తన వాళ్ళది, వాళ్ళు నాకేమో స్పెషల్గా ఏం చూడాల్సిన అవసరం కూడా నేను ఎప్పుడు కోరుకోను కూడా. కొద్దిగా చిక్కినట్టున్నా అయినా ఏం కంగారేం లేదు. లోపల ఏది ఇబ్బంది పడలేదు కాబట్టి బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను. దాంతో నేను ఎవరి తప్పు లేదు. మళ్ళా కేసు పెట్టి లోపల ప్రొడ్యూస్ చేస్తే ఆ రకంగా అన్న తగ్గను అని. ఎన్ని కేసులు పెట్టుకున్నా తగ్గను, ఎన్ని రోజులు జైల్లో పెట్టుకున్నా తగ్గనంటే తగ్గను. ఇప్పుడు అన్న ఇంకో కేసు పెట్టాను.